హల్లెలూయా. మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసు మెస్సీ నామములో మరి సబ్బాతు ఆరాధనకు వచ్చిన మరి 50 ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ షబ్బా షలోం. అలానే యూట్యూబ్లో ఆన్లైన్లో తండ్రి సన్నిధిని ఏకీభించి ఆయన ఆరాధిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ షబ్బా షలోం. మంచిది. మరొకసారి మీ అందరినీ ఇలాగ ముఖాముఖిగా చూడటానికి మరి పరమ తండ్రి నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అనుకుంటున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. లేవీకాండం 23వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4-5 వచనాలు చదువుకుందాం. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. చాలు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సంపతన్న వాక్యం కోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మా గనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యేసు మెస్సీయ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, సర్వశక్తుడా, సమాధానాధిపతి, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా మరి సబ్బాతు రోజు సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఇదిగోనైనా జీవం గల తండ్రి, నైనా మరి ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు. మరి ఇప్పుడు తండ్రి ఇవనైనా సహోదరుడు రవి నైనా మరి సంఘమును ఉద్దేశించి తండ్రి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. దయగల తండ్రి, కృపగల తండ్రి, యేసు మెస్సీయ పరిశుద్ధుడా, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి అటు వాక్యం చేత తండ్రి మేము ఆదరింపబడి మా జీవితాలను మేము సరి చేసుకున్నటకు మీరే మాకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇదిగోనైనా మరి ఒకసారి తండ్రి, ఇదిగోనైనా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇటు సమయాన్ని తండ్రి, ఇదిగోనైనా మరి రవి తండ్రి నాయన మీరు మీ నోటి బూరగా తనను వాడుకోవాల్సిందే కోరుచు, తనను రాను చాటున మరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఉపమానం అందించవలసిందే కోరుచు. ఈ కొద్దినప్పుడు మా ప్రియ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేసు మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా థ్యాంక్స్ అన్న. మరొకసారి అదే మాటను చదువుకుందాం. మరి లేవీకాండము 23వ అధ్యాయము 4వ వచనం. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములివి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఇవి యెహోవా నియామక కాలములు. మరి తండ్రి, పరమ తండ్రి తన బిడ్డలను ఉద్దేశించి ఆయన ఏర్పాటు చేసిన మరి నియామక కాలములలో ఒకటి మరి పస్కా పండుగ. మరి ఇంకా కొద్ది దినముల్లో మనము మరి పండుగను మనము ఆచరించబోతున్నాము. మరి దానికి సిద్ధపడాల్సిన సమయము ఆసన్నమైంది. దాన్ని బట్టి కొన్ని మాటలు మరి ఏ రకంగా మనం సిద్ధపడాలి, ఆయన యొక్క పండుగలో మనం ఎలాగూ మరి పాలు పంపులు పొందాలి, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఇవి యెహోవా నియామక కాలములు అంటే ఇది తండ్రి యెహోవా పరమ తండ్రి నియమించిన, ఆయన ఏర్పాటు చేసిన, ఆయన అపాయింటెడ్ టైమ్స్. ఇంగ్లీష్లో ఉండేది దీస్ ఆర్ ద అపాయింటెడ్ టైమ్స్.
అంటే ఆయన ఏర్పాటు చేసిన, ఆయన నియమించిన నియామక కాలములు. ప్రత్యేకంగా ఇక్కడ అన్ని ఒక్కొక్క ఆ సమయాన్ని, ఒక్కొక్క పండుగను ఇక్కడ మరి చెప్తూ, మొదటిగా ఇది మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొదటి నెల, ఇది చివరి నెల, అంతే కదండి, ఇది చివరి మాసము. మరి వచ్చే నెలలో మరి మనమందరము ఈ పస్కా పండుగను, మొదటి నెల పస్కా పండుగను మనం ఆచరించబోతా ఉన్నాం. మరి ఈ పస్కా పండుగ మొదటి నెల 14వ దినమున ఇది మనిషి యొక్క ఆలోచనలోంచి వచ్చిన పండుగ కాదు. ఇది సృష్టికర్త నియమించిన ఒక అపాయింటెడ్ టైం. ఆయన ఏర్పాటు చేసిన ఇది నా నియామక కాలము. ఆయన ఏర్పాటు చేసిన, ఆయన నియమించిన కాలము. నేను ఇంతకుముందు కూడా చెప్తా ఉంటాను కొన్నిసార్లు, ఆయన ప్రతిదానికి ఒక సమయాన్ని సిద్ధపరిచించాడు. ఆయన ప్రతి యొక్క కార్యానికి ఆయన ప్రత్యేకమైన సమయాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ లోకంలో మనం రావడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించాలో ఒక ప్రత్యేకమైన ఒక సమయం ఉంది. అలాగనే ఈ లోకంలోంచి మనం ఎప్పుడు మరి తండ్రి దగ్గరకు వెళ్ళాలనో మరి ప్రతిదానికి సమయము కలదు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తేద్దామా. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన, నియమించిన నియామక కాలం. ఇది మనుషులు ఆలోచన చొప్పున మనుషులు ఏర్పాటు చేసిన నియామక కాలము కాదు. ఇది యెహోవా, పరమ తండ్రి, సృష్టికర్త అయిన యెహోవా మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ నియామక కాలము, అదొక సమయాన్ని ఈరోజు మనకి మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ పస్కా పండుగ అంటున్నాడు? ఇదిగో మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ జరుగును. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఏ నెల? మొదటి నెల 14వ దినము. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకోసం ఈరోజు మనం ఈ చివరి మాసములో ఉన్నాము. ఇంకా వచ్చే మాసము 14వ దినమున ఆయన నియమించిన, ఆయన ఏర్పాటు చేసిన, ఆయన ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచిన ఆ నియామక కాలాన్ని, ఆ పండుగలో మరి ఆ రోజు మరి దానికి మనము సిద్ధపాటుగా మనం వెళ్ళాల్సిన సమయాలు ఇవి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అందుకోసం ఆయన ముందుగానే, ఒక మాసము ముందుగానే మనకి ఈ మాటలు ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో మొదటి నెల రాబోతుంది, 14వ దిన పస్కా పండుగను మీరు అందరూ ఆచరించబోతా ఉన్నారు. దాని గురించి ధ్యానించి, దాన్ని ఎలాగూ నువ్వు నా పండుగలో నువ్వు సిద్ధపడి నా పండుగను ఆచరించాలో కొన్ని విషయాలు నేను నీకు తెలియజేయబోతా ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము టూర్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. యూదుల యొక్క పస్కా పండుగ సమీపమై ఉండెను. అంటే పస్కా పండుగ ఇంకా కొద్ది దినములలోనే పస్కా పండుగ సమీపమై ఉంది. ఇంకా కొద్ది దినముల పండుగను మనము ఆచరించబోతా ఉన్నాము. కనుక ఆ పండుగ నిమిత్తము ఎంతమంది అయితే ఆ పండుగను ఆచరించాలని, దానిలో పాల్గొనాలని, మరి దానిలో ఉన్న ఆశీర్వాదాలు ఆయన యొక్క మరి పండుగలో మనం పొందుకోవాలని ఎంతమంది అయితే ఆశిస్తున్నారో వారందరూ ఏం చేస్తూ ఉన్నారంటున్నాడు? అగో పస్కా పండుగ సమీపమై ఉండెను అనే విషయాన్ని అక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నారు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దాదాపుగా సంవత్సర కాలంగా ఈ పండుగను మనం మర్చిపోయి ఉంటాం. అందుకోసే పరిశుద్ధాత్ముడు ఒక మాసము ముందుగానే ఆయన మనకందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో పస్కా పండుగ సమీపమై
ఉన్నది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క పిల్లలందరూ సమీపముగా పస్కా పండుగ సమీపముగా ఉన్నది కనుక ఏం చేస్తా ఉన్నారంటున్నాడు, అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా పండుగ రాకమునిపై యెరూషలేమునకు వచ్చిరి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నారు, తమను తాము శుద్ధి చేసుకోవడానికి. అంటే పండుగలో పాల్గొనాలంటే పరిశుద్ధముగా పాల్గొవలసిన పండుగ కాబట్టి, పరిశుద్ధముగా ఆయన యొక్క శరీరములో ఆయన రక్తమాంసములో మనం పాలు పంపులు పొందాల్సిన ఆ పండుగ కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, తమను తాము శుద్ధి చేసుకున్నటకై యెరూషలేమునకు ముందుగానే ఆ పండుగ సమీపించిందని ముందుగానే అందరూ యెరూషలేమునకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మన పూర్వీకులు, ఆ రోజు మన పూర్వీకులు మన యొక్క మరి తల్లిదండ్రులు వారు ఆచరించిన విధముగా ఈరోజు ఆయన నీకు నాకు మనందరికీ అదే మాటను జ్ఞాపకం చేస్తారు. ఇదిగో పస్కా పండుగ సమీపమై ఉన్నది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొద్ది రోజులుగా ఆయన శరీరములో ఆయన రక్తములో నువ్వు పాలు పంపులు పొందాల్సిన సమయము రాబోతుంది. అది సమీపముగా ఉంది కనుక ఈరోజు సంఘముగా సమాజముగా ఆయన యొక్క బిడ్డలుగా ఆయన యొక్క పిల్లలుగా ఆ రక్త మాంసములలో పాలు పంపులు పొందడానికి ముందు నువ్వు ఏం చేసుకోవాలి, శుద్ధి పరుచుకోవడానికి ఆయన సంఘమునకు సమాజమునకు జనులు బయలుదేరి వస్తూ ఉన్నారంట. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం యాషమేసేవారంటూ ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందితేనే నువ్వు ఆ నిత్య జీవములో ఆ నిత్యత్వములో నీకు నాకు మనందరికీ ఆయన పాలు అనుగ్రహించబోతా ఉన్నాడు. మరి ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందాల్సిన కొత్త నిబంధన సంఘముగా ఆయన రక్తములో కడగబడిన బిడ్డలుగా నిన్ను నువ్వు శుద్ధి పరుచుకొని ఆ యొక్క పండుగలో నువ్వు ఆ పస్కా యొక్క ఆ శరీరములో రక్తములో పాలు పంపులు నువ్వు చెయ్యి వేసి పాలు పంపులు పొందుకోవాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పితరులు ఆచరిస్తూ ఉన్నారు. ఎలా ఆచరిస్తున్నారు, ముందుగానే ఆ పండుగ సమీపమైందని వాళ్ళు బయలుదేరారు. సమీపమైంది, తమను తాము శుద్ధి చేసుకోవడానికి తమ యొక్క ఆ ప్రాంతముల నుండి యెరూషలేమునకు బయలుదేరి వస్తూ ఉన్నారు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా వాళ్ళు ఏం చేస్తారు, తమను తాము శుద్ధిపరచుకోవడానికి తీర్మానం చేసుకుంటున్నారు. పస్కా పండుగ సమీపమైందని తెలుసుకుంటున్నారు. ఆయన యొక్క శరీరము ఆయన రక్తములో నేను పాలు పంపులు పొందాలేదు. నిర్దోషమైన శరీరము, నిష్కలంకమైన శరీరము ఆ రక్తములో పాలు పంపులు పొందడానికి నన్ను నేను ముందుగా నేను శుద్ధి పరుచుకోవాలి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికనే ఆయన రక్తములు ఆయన శరీరంలో పాలు పంపులు పొందడం కాదు, మనల్ని మన ప్రాణ ఆత్మ శరీరాలను మనం శుద్ధి చేసుకొని ఆయన యొక్క శరీరములో అనే రక్తములో మనము చెయ్యి ఆ రొట్టెలో ఆ ద్రాక్షరలో మనం చెయ్యి వెయ్యాలి. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన మనందరికీ గుర్తు చేస్తా ఉన్నాడు. ఇదిగో కొద్ది దినముల్లో నువ్వు నా రక్తములో నా శరీరంలో పాలు పంపులు పొందాల్సిన సమయం ఇది. ఈలోగానే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారు. తమను తాము శుద్ధిపరచుకొనుటకై పస్కా రాకమునుపే, పండుగ రాకమునిపే ఆ శుద్ధి ఆ కార్యక్రమము తమ ప్రాణ ఆత్మ శరీరాల్లో ఏ దోషం ఉందో, ఏ కల్మషం ఉందో, ఏ దోషం ఉందో, ఏ అవిధేయత ఉందో, ఏ బలహీనత ఉందో వాటన్ని విషయంలో తమను తాము శుద్ధిపరచుకొని ఆ రక్తములో ఆ శరీరములో పాలు పంపులు పొందాల్సిన బాధ్యత ఈరోజు ఆయన నీకు నాకు మనందరికీ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు ఆ మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఎలోహిము గొర్రెపిల్ల. ఆయన మన పాపములన్నిటినీ మన దోషములన్నిటినీ
ఆయన అన్నిటినీ ఆయన మోసుకొని ఆయన యొక్క ఆ కల్వరి ఆ శిలువలో ఆ మ్రానుపై నా పాపదోషాలన్నిటిని ఆయన పరిహరించి తన రక్తముతో మళ్ళందరినీ పరిశుద్ధపరిచి ఆ రక్త మాంసములలో పాలు పంపులు పొందడానికి ఆయన మనకి ఈ పస్కా అనే పండుగను మనకి ఏర్పాటు చేసి ఉంచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ముందుగానే ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేసిన ఈ మాటను మనము మన హృదయాల్లో దాచుకోవాలి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలు పండుగ రాక మునిపే ఆ పండుగకు సంబంధించిన ఆ సామాగ్రిని అంతటిని సిద్ధపరచుకునేవారంట. పండుగ వస్తుంది అనగానే దానికంటే ముందుగానే ఆ పండుగకు సంబంధించిన సామాగ్రిని అంతటిని సిద్ధపాటు లేకుండా ఆయన శరీరములో ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందకూడదు. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయము ఈరోజు మరి ఆ రోజు మన పూర్వీకులు పాటించారు. ఈరోజు ఆ మాటను పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘానికి సమాజానికి ఆయన పిల్లలుగా నీకు నాకు మనందరికీ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ విషయాల్లో మనల్ని మనం శుద్ధిపరచుకోవాలి, ఏ విషయాల్లో మనల్ని శుద్ధి చేసుకోవాలి, ఎలాగో ఆయన శరీరములో శుద్ధిపరచుకొని ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచనకర్త యెషయా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా 6. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. చాలు. ఏమంటున్నాడు ప్రవక్త? ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసించువాడను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే పెదవులు ఏమంటే ప్రవక్త మాట్లాడుతున్నాడు, ప్రవక్త ప్రార్థన చేస్తాడు, ప్రవక్త మొరపెడతా ఉన్నాడు. అయ్యో నా పెదవులు అపవిత్రమైపోయాయి, నా మాటలు అపవిత్రమైపోయాయి, నా పెదవులు అపవిత్రంగా మారిపోయాయి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించు వాడను, నేను నశించి తిని. ఈరోజు ఆయన రక్తములో ఆయన శరీరములో పాలు పంపులు పొందడానికి ముందుగా నువ్వు ఒకసారి నీ మాటలు, నీ ఆలోచనలు, నీ పెదవుల్లో నుంచి వచ్చిన ఆ మాటలన్నిటిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నీ నోటి నుంచి వచ్చిన మాటలన్నిటి విషయంలో ఆయన సన్నిధిలో మొరపెట్టు. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యో నేను నశించిపోయిన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివాసము చేస్తా ఉన్నాను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంపులు పొందడానికి ముందుగా నీ నోటి నుంచి ఎన్ని మాటలు మాట్లాడావో, నీ నోటి నుంచి నీ పెదవులోంచి ఎన్ని మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడినావో వాటన్ని విషయాలు ఒకసారి ఆయన సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మొరపెట్టు, ప్రార్థించు, క్షమించమని ఆయన గోజాడు. ఆయన పరిశుద్ధపరుస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ చదవమ్మా, కిందికి చదివితే, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను
గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. తండ్రికి నీ దోషము తొలగిపోయెను అనెను. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్యి ఇప్పుడు ఎక్కడుండాలి? నీ చెయ్యి ఇంకొక మాసములో, ఇంకొక నెలలో, ఇంకొక 30 రోజుల్లో నీ చెయ్యి ఎక్కడుంటుంది? ఆ 12 మంది శిష్యులు వేసిన ఏదైతే ఆ బల్ల మీద, యూదాతో పాటు మిగతా 12 మంది శిష్యులు వేసిన ఏ బల్ల మీద ఉందో, మరి ఇంకొక 30 రోజుల్లో నీ చెయ్యి కూడా అలాగనే ఉండాల్సిన సమయము. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా 11 మంది శిష్యులు అలాగనే, మరి యూదా కూడా అలాగనే అదే శిష్యుడు ఆ చేతి మీద, ఆ బల్ల మీద ఆ చెయ్యి కూడా కనిపిస్తూ ఉంది. దానికంటే ముందుగానే అందుకోసమే అంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతా ఉన్నాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. అంటే ఎంత ధైర్యం చేశాడు! ఆయన బల్ల మీద చెయ్యేసేంత ధైర్యముగా వచ్చేసాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తా ఉన్నాడంటే ఎంతవరకు ముందుగానే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు, నాకు, మనందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ బల్ల సమీపించనై ఉంది, దానికంటే ముందుగా నిన్ను నువ్వు శుద్ధి పరుచుకో. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. యోధాలాగా ఆ బల్ల మీద మనం చెయ్యి వెయ్యకూడదు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. అందుకోసమే యెషయా ప్రవచనకర్త ప్రార్థన చేస్తాను. ఏమంటున్నా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నన్ను శుద్ధి చేయి. ఎప్పుడు శుద్ధి చేస్తా ఉన్నాడు? ఎప్పుడైతే యెషయా పెదవుల్లో నుంచి ఆ ప్రార్థన, ఆ మొర బయటికి వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్ముడు తన అగ్ని చేత ఆ పెదవులను కాల్చివేస్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒకటే పెదవుల్లో నుంచి ఆశీర్వచనము, ఒకటే పెదవులోంచి శాపవచనము. ఎంత ధైర్యం అది! మళ్ళీ ఏం చేస్తావు? ఆయన శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందటానికి దాంట్లో నీ చెయ్యి, నా చెయ్యి వేస్తున్నాము. దానికంటే ముందుగా అందుకోసం పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యెషయా ప్రవక్త చేసిన ఆ ప్రార్థన ఈరోజు నువ్వు చేయాలి. నీ పెదవుల్లో నుంచి కూడా ఆ ప్రార్థన బయటికి రావాలి. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఆ నోటిలో నుంచి, పెదవుల నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబడి తన యొక్క కార్యాన్ని ప్రారంభించాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? యూదులు పస్కా పండుగ ఆచరించడానికి ముందుగానే తమను తాము శుద్ధి చేసుకుంటాడు. ఈరోజు నువ్వు, నేను, మనందరము మన యొక్క హృదయంలో ఉన్న, మన నోటిలో ఉన్న ప్రతి దోషాన్ని, నీ పెదవులో నుంచి వచ్చిన ప్రతి దోషాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. ప్రవక్త చేసిన ప్రార్థన నీటిలో నుంచి కూడా బయటికి రావాలి. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఒకటే నోటి నుంచి ఆశీర్వదిస్తూ ఉంటాం, అదే నోటిలోంచి నువ్వు శపిస్తావు, అదే నోట్లోంచి ఆయన పాడతావు, అదే నోట్లోంచి నీ సహోదరుని దూషిస్తావు. మళ్ళీ అదే నోటితో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అయ్యా, ఇది నీ రక్తము, నీ శరీరము అని అదే బల్ల మీద నువ్వు చేసి దాన్ని సమీపించడానికి ధైర్యము చేస్తున్నావు. బిడ్డ, ఇది జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ముందుగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, ముందుగా నీ పెదవుల్ని నువ్వు శుద్ధి చేసుకో, ముందుగా నీ మాటను నువ్వు శుద్ధి చేసుకో, ముందుగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నేను అపవిత్రమైపోయాను, అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, నన్ను క్షమించు అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడతావో పరిశుద్ధాత్ముడు తన అగ్ని చేత నీ నాలుకను, నీ పెదవులను ఆయన కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపుతాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయన అగ్ని చేత నీ పెదవులను ఆయన కాల్చాలి. ఆ పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని చేత నీ పెదవులను ఆయన కాల్చివేయాలి. అప్పుడే నీకు ప్రాయశ్చిత్తము. ఆ తరువాత ఆయన శరీరములో, ఆయన రక్తములో నువ్వు పాలు పంపులు పొందడానికి అవకాశం వస్తుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము
తొలగిపోయెను. మహిమ కలుగునుగాక. నీ దోషము పోవాలి, నీ పాపము పోవాలి, నీ పెదవుల్లో నా అవిధేయత బయటికి రావాలి, అది కాల్చివేయబడాలి. పరిశుద్ధాత్మ అగ్నితో అది కాల్చివేయబడాలి. నువ్వు పరిశుద్ధినిగా నీ పెదవులు మారాలి. ఆ తరువాతే ఆయన సన్నిధిలో నువ్వు నిర్దోషమైన ఆయన శరీరములో రక్తములను పాలు పంపులు పొందాలి. మహిమ కలుగునుగాక. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మొదటిగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. ఏ విషయంలో శుద్ధి చేసుకో? నీ పెదవుల్లో ఉన్న అవిధేయత నువ్వు తొలగించుకో. నీ మాటల్లో ఉన్న బలహీనతను నువ్వు తొలగించుకో. నీ మాటల్లో, నీ పెదవుల్లో ఉన్న ఆ యొక్క పాపమును, దోషమును నువ్వు తొలగించుకో. అందుకోసం భక్తుడు చేసిన ప్రార్థన హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఈ క్షణం చేస్తే అగో ఆ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని, ఆ రోజు యెషయా ప్రవక్త యొక్క పెదవులను కాల్చిన అగ్ని ఈరోజు నీ పెదవులను కూడా కాల్చి నిన్ను పాపం నుంచి, నీ పాపము నుంచి అది ప్రాయచిత్తము కలుగ చేస్తుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్షణం అందరం కళ్ళు మూసుకుందామా? ఒక క్షణం అందరం కళ్ళు మూసుకుందామా? ఒక క్షణం అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయి, ఒక చిన్న ప్రార్థన చేయి. ఇంకా కొద్ది రోజుల్లో ఆయన రక్తములు, ఆయన శరీరములను పాలు పంపులు పొందడానికి ముందుగానే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోమని ఆయన జ్ఞాపకం చేసి ఒక చిన్న ప్రార్థన చేయి. యెషయా ప్రవక్త చేసిన ప్రార్థన చేయి. గత పస్కా నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మాట్లాడావు, ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు మాట్లాడావో, ఎంతమందిని దూషించావో, ఎంతమందిని శపించావో, ఎంతమందిని అవమానానికి గురి చేసేటట్లు నువ్వు మాట్లాడావో. నీ పెదవుల్లో నుంచి ఎన్ని శాపవచనాలు వచ్చాయో. ఒక్కసారి ఆయన సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. నాయనా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నేను నివసిస్తా ఉన్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒక చిన్న ప్రార్థన చేయి, ఒక చిన్న ప్రార్థన చేయి. ఆయన తన అగ్ని చేత నీ పెదవులను కాల్చబోతా ఉన్నాడు. అగో ఆ శరాపులు అగ్ని చేత తీసుకొచ్చిన ఆ అగ్ని చేత ఈరోజు నీ పెదవుల్లో కూడా ఆయన, నీకు కూడా ఆయన ప్రాయశ్చిత్తము చేయబోతా ఉన్నాడు. ప్రార్థన చేసి ఒక చిన్న ప్రార్థన చేయి, ఒక చిన్న ప్రార్థన చేయి. నాయన, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైపోయాను, నా పెదవులు అపవిత్రమైపోయాయి, నా మాటలు అపవిత్రమైపోయాయి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఆయన నీ పాపముల నిమిత్తము నీ పెదవులను, నీ మాటలను ఆయన ప్రాయచిత్తము చేసి నీ దోషములన్నిటినీ కొట్టివేసి నిర్దోషమైన శరీరముల రక్తములో ఆయన నీకు పాలు పంపులు పొందునట్లు ఆయన తన శక్తితో నిన్ను నింపును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చదువుకుందాం, మరొక మాటను చదువుకుందాం, మరొక మాటను చదువుకుందాం, మరొక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను ఎలోహింకు నిర్దోషినిగా అర్పించుకొనిన యాషువ మెస్సీ యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల ఎలోహింను సేవించుట. యాషువ యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల ఎలోహింని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు చెప్దామా? హల్లెలూయా. మొదటగా ఏ విషయంలో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి? మన మాటల విషయంలో, నీ పెదవులోంచి వచ్చిన మాటల విషయంలో నిన్ను నువ్వు శుద్ధి చేసి. రెండవదిగా ఉంటున్నాడు ఇక్కడ, మెస్సియా యొక్క రక్తము నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ఆయన రక్తము ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షి అంట, మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడతా ఉంది. దేనివల్ల శుద్ధి చేయబడతా ఉంది? ఆయన యొక్క రక్తము ద్వారా. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకోసం భక్తుడు పాట రాసి ఏంటిది? మనసాక్షిని శుద్ధి చేయను మన యెహోవారక్తము, మనసాక్షిని శుద్ధి చేయను మన యెహోవా, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యశ రక్తమో రక్తమో రక్తమో, యశ రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తమో, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తమో, యశ రక్తమో రక్తమో రక్తమో, యశ రక్తమో రక్తమో రక్తమో. ఏంటంటే మనస్సాక్షిని శుద్ధి చేస్తా. యాశ్వ రక్తముని మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంటే శుద్ధి చేయాల్సిన ఆ సమయము ఎందుకు వచ్చింది? మనస్సాక్షి పాడైపోయింది. మనస్సాక్షి అంట చెప్తా ఉంటుందంట, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చేయొద్దు అని చెప్తా ఉంటుందంట. ఈ మాట నువ్వు మాట్లాడకూడదు, ఈ పని నువ్వు చేయకూడదు. మనస్సాక్షి జ్ఞాపకం చేస్తూ ఉంటుందంట. నువ్వు ఏది చేయాలనో అది చెప్తా ఉంటుంది, ఏది చేయకూడదో మనస్సాక్షి నీకు బోధిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అంట ఆ మనస్సాక్షి చెప్పిన మాటను మనం తీసుకోకపోతే అది 1 రోజు 2 రోజులు 3 రోజులు లేకుంటే 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత మనస్సాక్షి ఆ తర్వాత ఏమైందంట? చచ్చిపోద్దంట, చెప్పడము ఆపేస్తుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన రక్తములో ఆయన పాలు పంపులు, ఆయన శరీరంలో పాలు పంపులు పొందడానికి ముందు నీ మనస్సాక్షిని నువ్వు నిద్రలోంచి లేపాలి. నీ చచ్చిపోయిన ఆ పాప స్వభావములో నుంచి నీ మనస్సాక్షి బయటకి జీవములోనికి రావాలి. మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకోవాలి ఆయన రక్తము చేత. చనిపోయిన స్వభావముతో ఆయన రక్తములో ఆయన శరీరంలో నువ్వు పాలు పంపులు పొందితే అది నీకు శాపముగా మారిపోతుంది, నీ కుటుంబానికి శాపంగా అది దారితీస్తుంది. అందుకోసే పరిశుద్ధాత్మ తండ్రి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక యూదుల యొక్క పస్కా పండుగ రాకమునిపే వాళ్ళందరూ తమను తాము శుద్ధి చేసుకోవడానికి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళారు. ఈరోజు నీ మనస్సాక్షిని ఆయన రక్తము చేత మరొకసారి శుద్ధి చేసుకోవాల్సిన సమయం ఇది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ మనస్సాక్షి నీకు బోధిస్తూ ఉంటుంది. ఇగో ఈ విషయంలో నువ్వు పడిపోయావు, ఈ విషయంలో దేవునికి దూరమయ్యావు, ఈ విషయంలో ఆయనకు ఆయాసకరంగా ఉన్నావు, ఈ విషయంలో నువ్వు ఆయన సన్నిధికి, సంఘానికి, సమాజానికి, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో అని బోధిస్తూ ఉంటుంది. శుద్ధి చేసుకోకుండా ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పంపులు పొందొద్దు. అందుకోసం పౌలు భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. 23వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై ఎలోహిం ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. ఏమంటున్నాడు? నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై ఎలోహిం ఎదుట నడుచుకో. ఎక్కడ చెప్తా ఉన్నాడు ఈ మాట? ఎక్కడ చెప్తా ఉన్నాడు? మహాసభ ఎదుట చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ మాట ఈరోజు నువ్వు నేను చెప్పగలమా?
ఈరోజు సంఘము ఎదుట, ఈరోజు నీ కుటుంబం ఎదుట, ఈరోజు నువ్వు పనిచేసే స్థలంలో, నీ పిల్లల ఎదుట ఈరోజు ఈ మాటను నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలవా? చెప్పలేకపోతే ఆయన శరీరంలో ఆయన రక్తములో నువ్వు పాలు పంపులు పొందకూడదు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు? మహాసభ వారిని తేరి చూచి, మహాసభ వారిని తేరి చూసి డైరెక్ట్గా ఒక సభను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ప్రైవేట్ ప్లేస్లో ఆయన మనస్సాక్షి ఎలా ఉందో, పబ్లిక్ ప్లేస్లో కూడా ఆయన మనస్సాక్షి అలాగనే ఉంది. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన ప్రార్థనా స్థలంలో ఆ మనస్సాక్షి ఎలాగుందో, మహాసభ ఎదుట కూడా ఆ మనస్సాక్షి అలాగునే ఉంది. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. అందుకోసమే అంటున్నాడు, మహాసభవాన్ని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు ఈ రోజు వరకు మీతో మాట్లాడుతున్న ఈ క్షణం వరకు ఏమన్నాడు? నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. ఈ మాట ఎంత యథార్థమైన మాట. ఈరోజు నీ కుటుంబంలో ఆ మాటను చెప్పగలవా? నీ సేవకుని దగ్గర నువ్వు ఈ మాటను చెప్పగలవా? నీ భార్య ఎదుట ఈ మాటను చెప్పగలవా? నీ భర్త దగ్గర ఈ మాటను చెప్పగలవా? నీ కుటుంబంలో నీ పిల్లల ఎదుట ఈ మాటను చెప్పగలవా? అగో సంఘం ఎదుట, సమాజం ఎదుట, దైవ సేవకుల ఎదుట నేను మంచి మనస్సాక్షితో ఉన్నాను కనుక ఆయన శరీరములో, ఆయన రక్తములో నేను చెయ్యి వేయడానికి నేను యోగ్యునన్ను చెప్పగలవా? చెప్పలేకపోతే ముందుగా ఆయన నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు నీ మనస్సాక్షిని మరొకసారి నువ్వు గమనించు, పరీక్షించుకో, దాన్ని నువ్వు శుద్ధి చేసుకో. ఆ తరువాత ఆయన శరీరంలో, ఆయన రక్తములు నువ్వు పాలు పంపులు పొందటానికి ఆ టేబుల్ మీద నీ చెయ్యి వెయ్యి. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం హెబ్రీయులకు సంఘానికి రాస్తా ఉన్నాడు, ఒక ఆయన రక్తము ద్వారా నీ యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడతా ఉంది. మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా నీ మనస్సాక్షి ఏ విషయంలో నిన్ను గద్దిస్తూ ఉందో, ఏ విషయంలో నీ మీద నేరారోపణ చేస్తూ ఉందో ఆ విషయంలో మనము శుద్ధి చేసుకోవాలి, ప్రాయశ్చిత్తులు చేసుకోవాలి, పరిశుద్ధులుగా మారాలి. ఆ తర్వాతే పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో, ఆయన యొక్క శరీరంలో రక్తములను పాలు పంపులు పొందాలి. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పౌలు చేసినట్లు, ఒక పౌలు చెప్పినట్లు ఈరోజు నువ్వు కూడా చెప్పాలి. ఆయన అంటున్నాడు, చివరికి నా మట్టుకైతే బ్రతుకుటే మెస్సయ్య, చావైతే లాభం. అంటే ఆయన మనస్సాక్షి ఆయన మీద ఎక్కడా నేరారోపణ చేయట్లేదు. ఆయన మనస్సాక్షి ఎక్కడ ఆయన మీద నింద వేయట్లేదు. ఆయన మనస్సాక్షి ఎక్కడ ఇక పౌలు నువ్వు విషయాలు నువ్వు ఇక అవమానంగా మారావు, ఈ విషయంలో నువ్వు దేవునికి దూరంగా అయ్యావు, ఈ విషయంలో ఆయన బాధపడ్డావు అని ఎక్కడ ఆయన మనస్సాక్షి ఎక్కడ ఆయన్ని ఎక్కడ నిందించట్లే, నేరారోపణ చేయట్లే. అందుకోసం ఆ మాట చెప్తా ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ మనస్సాక్షి ఈరోజు నీకు నాకు మనకు లేకుండా ఉంటే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందలేము. అయోగ్యంగా ఆయన శరీరంలో, మన రక్తంలో మనం పాలు పంపులు పొందకూడదు. అందుకోసమే పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఒక నెల ముందుగానే ఈ మాటలు జ్ఞాపకము చేస్తున్నాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నీ పెదవుల విషయాలను అశుద్ధి చేసుకో, నీ మాటల విషయాలను శుద్ధి చేసుకో. రెండవది నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధి చేసుకో. పౌలు చెప్పినట్లు నువ్వు ధైర్యంగా ఆ మాట చెప్పగలిగినప్పుడే ఆయన రక్తములో, ఆయన శరీరంలో నువ్వు పాలు పంపులు పొందాలి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, మూడవ మాట ఒక మాట చెప్పి ముగించుకుందాం. మూడవ మాట ఒక మాట చదువుకుందాం, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహింను వారు ఎలోహిముని చూచెదరు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహింని చూస్తారు. నీ హృదయంలో శుద్ధి. పైకి బాగానే ఉంటాం, పైకి బాగానే మాట్లాడుతూ ఉంటాం, కానీ హృదయము ఎలా ఉంటుంది? హృదయము పైకి ఉన్నంత శుద్ధిగా హృదయము బయటికి కనిపించదు. పైకి బాగానే మాట్లాడుతుంటే, పైకి బాగానే ఉంటాం, భక్తుల్లాగానే ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన వాక్యాన్ని వింటాం, ఆయన సంఘములో సమాజంలో ముఖ్యులుగా నిలబడతానే ఉంటాం, ప్రార్థన చేస్తావు, ఆరాధిస్తావు, కానీ హృదయములో శుద్ధి లేకుండా ఒక విధమైన ఆ భక్తిని ఈరోజు చేస్తూ ఉంటాం. అందుకోసమే నీ హృదయములో శుద్ధిని ఆయన చూస్తూ ఉంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహింని చూస్తారు. నా శరీరం తినే రక్తం తాగువాడే నావాడు, నిత్య జీవాన్ని నేను వాడికి ఇస్తాను. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నీ హృదయం ఎలా ఉండి? శుద్ధీకరించబడాలి. లోక సువార్త 11వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. లోక సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. లోక సువార్త 11:39వ వచనం. అందుకు ఎలోహిం ఇట్లా నేను, అందుకు యాషువ ఇట్లా నేను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుడుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు? పరిసయ్యులైన మీరు అంటే ఆయన సంఘములో సమాజముగా ఆయన పిల్లలుగా కనిపిస్తున్న మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నుండి ఉన్నది. అందుకోసం అంటున్నాడు, నేను హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. ఆయన హృదయములో ఉన్న ఆలోచనలు తెలిసినవాడు. హృదయములో శుద్ధి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందకూడదు. ఆయనకు తెలుసు హృదయం ఎలా ఉంది. అందుకోసం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎలోహింని నన్ను చూస్తారు. అందునిమిత్తం ఆయన ఇక్కడ పరిశీలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అన్ని విషయాల్లో బాగా చేస్తున్నారు, కానీ మీ అంతరంగము చెడుతనముతో నిండి ఉన్నది. అంతరంగము అంటే మన హృదయము చెడుతనముతో ఉండి పైకి బాగానే భక్తి చేస్తూ, పైకి బాగానే భక్తిగా కనిపిస్తూ ఉండి ఆయన రక్తములో, ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందటానికి ధైర్యము చెయ్యకూడదు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం పైకి భక్తి గలవారండి అయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని ఒక తరము కలదంట. పైకి బాగానే కనిపిస్తూ ఉంటాం, పైకి బాగానే వైట్ వేసుకుంటాం, హృదయం మాత్రం ఆయనకు దూరంగా ఉంటుంటే. పైకి బాగానే ఉంటాం, ఫుల్ పీట్లో నిలబడతాం, పైకి బాగానే ఉంటాం, ఆరాధన చేస్తాం, పైకి బాగానే ఉంటాం, ప్రార్థిస్తాం, పైకి బాగానే ఉంటాం, సబాతులు ఆచరిస్తాం. నీ అంతరంగం మాత్రం దోపుతోనూ చెడుతనముతోనూ ఉండేది. అలాంటి హృదయముతో ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందటానికి ధైర్యము చేయొద్దు సుమి. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఆయన ఏం చెప్తాడు? మీలో ఎంతమంది అయితే అపవిత్రంగా ఉన్నారో మీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను. మీరు 2వ పస్కాలో పాలు పంపులు పొందొచ్చు. కొంతమంది అపవిత్రులు అయిపోయింది. శవమును ముట్టడం వల్ల వారిలో కొంతమంది అపవిత్రులైరి. దాన్ని బట్టి వాళ్ళకి 2వ పస్కాలో తండ్రి అవకాశము కలిగించాడు. మనకి ఇంకొక నెల ముందుగా ఆయనకి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇగో యూదులు పస్కా పండుగ సమీపమైందని దానికంటే ముందుగానే తమ్మును తాము శుద్ధిపరచుకోవడానికి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళారు. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
అంటే ఆ పండుగలో నువ్వు శుద్ధునిగా కనపడాలి. ఆ పండుగలో నీ హృదయం పరిశుద్ధంగా కనపడాలి. ఆ పండుగలో నీ పెదవులు పరిశుద్ధంగా కనపడాలి. ఆ పండుగలో నీ యొక్క మనస్సాక్షి పరిశుద్ధంగా కనపడాలి. ఆ తరువాతే ఆ యొక్క శరీరములో రక్తములను పాలు పంపులు పొందాలి. ఆ యొక్క నిత్య జీవాన్ని ఆయన యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందుకోవాలి. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరమ తండ్రి ఈ మాటలు తన యొక్క వినికిడిలో మనందరి ఆత్మీయ క్షేమాభివృద్ధికై ఆయన ఆశీర్వదించి బల